హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో ఏంటంటే అసలు లవ్లీ ట్రీట్మెంట్ ఎలా జరిగింది? ఏంటి అనేది ఆల్రెడీ నేను ముందొక వీడియో పోస్ట్ చేశాను. అంటే మార్చ్ 15థ్ 2022 రోజున అసలు ఏం జరిగింది అనేది నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూస్తే గనక మీకు ఇంకొంచెము ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. ఒకవేళ ఆ వీడియో చూసినప్పుడు మీకేమైనా ఇది ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే నేను చెప్పిన నా ఎక్స్‌పీరియన్స్ మీద మీకేమైనా ఇంట్రెస్ట్ లేకపోతే గనక వీడియోని స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. ఆ రోజు నేను ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశాను, అసలు లవ్లీని ఎలాంటి సిట్యుయేషన్‌లో చూశాను అనేది మీకు ఈరోజైతే చెప్తున్నాననమాట. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళేసరికి లవ్లీని నేను హాస్పిటల్‌లో జాయిన్ చేసిన తర్వాత తనకి వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ జరుగుతూ ఉందని చెప్పాను కదా! సో, వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. ఐసీయూలోకైతే అసలు నన్ను అలో చేయలేదు. 1 అవర్‌కొకసారి డోర్ కొంచెం తీసి లవ్లీని చూపించేవారనమాట. అంటే ఏంటంటే కొన్ని హాస్పిటల్స్‌లోని కొంతమంది ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా! మా పేషెంట్‌ని మాకు చూపియట్లేదు. అసలు పేషెంట్ ఉందా? ఏమైంది? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు కదా! వచ్చేవాళ్ళు. అంటే ఓ అంటే మా బంధువులు ఏమైపోయారు? లేదా మా పిల్లలు ఏమైపోయారు? అన్న కంగారులో అడుగుతూ ఉంటారు కదా! సో, అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండడం కోసము, అంటే అలాంటిది మేమేం చేయకుండా ఉండడం కోసము 1 అవర్‌కి ఒకసారి నాకు డోర్ తీసి లవ్లీని చూపించేవారనమాట. లవ్లీ థర్డ్ డే అయితే కోమా నుంచి బయటకొచ్చింది. అయితే బయటకొచ్చే టైంకి నేను లవ్లీ దగ్గర లేననమాట. మా నాన్న ఉన్నారు. నేను అప్పటికి 3 డేస్‌గా హాస్పిటల్‌లో ఉండిపోయాను. డ్రెస్ అన్నీ అక్కడే చేంజ్ జేసుకుంటున్నాను. ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా అని చెప్పి మా నాన్న పంపించారు నన్ను ఇంటికి. నేను ఇంటి దగ్గరకొచ్చి కొంచెం, అంటే నేను టెంపుల్ లాంటి దాని దగ్గరికి వెళ్ళాననమాట. సో, అక్కడ ఉండగా డ్యాడీ ఫోను జేశారు. లవ్లీ ఇలా కోమా నుండి బయటకొచ్చింది అని చెప్పి కాల్ జేశారనమాట. కాల్ చేసిన తర్వాత నేను వెంటనే వెళ్ళాను. వెళ్తే లవ్లీ దగ్గర నర్సులది ఉన్నారు. డ్యాడీ ఉన్నారు. నేను వెళ్ళి లవ్లీ దగ్గరికెళ్తుంటే లవ్లీ ఏడుస్తుందనమాట. నన్ను గుర్తుపట్టలేదు లవ్లీ. లేదు రానివ్వలేదు దగ్గరికి. తను మాటలది మర్చిపోయింది ఆ టైంలోని. అంటే అప్పటి వరకు నన్ను మమ్మీ, డ్యాడీ లేదా అది, ఇది, ఫ్రూటు, కలర్స్ ఇలాంటివి చెప్పేది. అవన్నీ మర్చిపోయిందప్పుడు. ఏడ్చేసేది. ఏడ్చేసి నర్సుల దగ్గరికెళ్ళిపోయేది. తను లేచే టైంకి మరి వాళ్ళే కదా దగ్గరున్నారు. సో, వాళ్ళ దగ్గరికే ఎళ్ళిపోయేదనమాట. అంటే ఇలా వాళ్ళ దగ్గరికెళ్ళి దాక్కుండేది. డ్యాడీ అప్పటికి వాటర్ మిలన్ తీసుకొచ్చారు. లవ్లీకప్పుడు కోమా నుండి బయటకొచ్చేసరికి షుగరు 52 అనమాట. వాటర్ మిలన్ అడిగిందంట. తనకి గుర్తుండిపోయింది వాటర్ మిలన్ కోమాలోకి వెళ్ళి వచ్చిన. సో, వాటర్ మిలన్ అడిగింది అనేసి డ్యాడీ వెళ్లి వాటర్ మిలన్ తీసుకొచ్చిస్తే తింటుందనమాట. మరి వాటర్ మిలన్ ఇవ్వడంతో డ్యాడీకి గుర్తున్నారో, లేదంటే డ్యాడీ మీద అంత ఇష్టమో తెలీదు గానీ, మా డ్యాడీ దగ్గరుంది. హ్మ్. నన్ను అస్సలు గుర్తుపట్టలేదు. చాలా ఆ టైంలో బాధగా అనిపిచ్చింది కొంచెము. నర్సులే చూసుకునేవారు తన్ని. నర్సులే తినిపియటము, నర్సులే చూసుకోవటము, నర్సులే డైపర్ చేంజ్ చేయడము, ఇవంతా నర్సే చూసుకునేవారు. వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకునేవారు. 2 డేస్ పట్టింది నాకు లవ్లీ దగ్గర రావడానికనమాట. ఆ టైంలో ఏంటంటే లవ్లీకి ట్రీట్మెంట్‌లో అయితే సెంట్రల్ లైన్ ఏశారు. వెంటిలేటర్ అనేది తీసేశారు. లవ్లీ కోమా నుండి బయటకొచ్చిన తర్వాత వెంటిలేటర్ తీసి ఆక్సిజన్ మాస్క్ పెట్టేవారనమాట. సెంట్రల్ లైన్ ఉండేది. సెలైన్‌లుండేవి 2 చేతులకిని. బీపీకి ఒకటుండేది. హార్ట్ బీట్‌కది ఉండేదనమాట. ఇలా స్టిక్ చేసుండేవి. అప్పుడు లవ్లీకైతే ఫుడ్డు కాకుండా సెలైన్స్‌లో పంపించేవారనమాట. తనకి ఎనర్జీ అందడం కోసం అన్నట్టు. కొంచెం ఇంటర్నల్‌గా డ్యామేజ్ అన్నాను కదా! అప్పుడేమైందంటే లవ్లీకి కొంచెం కిడ్నీ కూడా ప్రాబ్లమ్ అయిందనమాట. అంటే డ్యామేజ్ కొంచెం కిడ్నీలో స్టార్ట్ అయ్యింది. అయితే చాలా మందికి రికవరీ అయిపోతది. కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయితే మనం 3 మంత్స్‌లో చూసుకోగలిగితే రికవరీ ఉంటుందంట. కొంతమందికేంటంటే 5 టైమ్స్ డయాలిసిస్ అయ్యాక సెట్ అయిపోతూ ఉంటుంది కిడ్నీలో డ్యామేజ్. లవ్లీకి కూడా ఏంటంటే అంత డ్యామేజ్ ఏం కాదు. స్టార్ట్ అయింది గాబట్టి చూసుకున్నారు వాళ్ళు. ఇంకా లవ్లీకి ఏంటంటే లంగ్స్ కొంచెము ఆ టైంలో డ్యామేజ్ స్టార్ట్ అయింది. ఎందుకు అంటే లవ్లీకి డయాబెటిస్ అనేది పాండమిక్ వల్ల వచ్చిందండి. తను పాండమిక్‌ని ఫేస్ చేయడం వలన వచ్చింది. అంటే
తను థర్డ్ వేవ్ ఫేస్ చేసింది. తనకి థర్డ్ వేవ్ వచ్చింది అన్న విషయము మాకు తెలియలేదు. ఎందుకంటే తనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపించలేదు. ఫీవర్ ఒక డే వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను నేను. ఆ డే ఈవినింగ్‌కి తగ్గిపోయింది. ఇంకేం లేదు. పాండమిక్‌ని ఫేస్ చేసిన దాని వల్లనే తనకి ఈ షుగర్ అనేది వచ్చింది. అంతే తప్ప తనకి బై బర్త్ షుగర్ లేదండి. నాకు కూడా షుగర్ లేదు. మా హస్బెండ్‌కి ఎవ్వరికీ అసలు షుగరే లేదు. డాక్టర్సే నాకు ఈ విషయాన్ని చెప్పారనమాట. తను పాండమిక్‌ని ఫేస్ చేసినప్పుడు తనకి లోపల అంటే ఇప్పుడు మనకి బయట నుండి వచ్చే ఏవైతే ఉన్నాయి అంటే ఇవి లైక్ వైరస్ ఏదైనా గానీ బయట నుండి వచ్చినప్పుడు బాడీలో కొంతవరకు ఫైట్ చేస్తూ ఉంటాయి కదా! సో, అలాగా ప్యాంక్రీస్ అనేది ఎక్కువగా ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్‌ని రిలీజ్ చేయడం వలన తన ప్యాంక్రీస్ అనేది డ్యామేజ్ అయిపోయి తనకి టైప్ 1 డయాబెటిస్ అనేది వచ్చింది అని చెప్పారు. అది ఏంటి అంటే మనకి ప్యాంక్రీస్ అనేది కొన్నిసార్లు ఏంటంటే అది ఆహ్, బయట నుండి వచ్చే ఏవైనా వైరస్‌ని చంపడం కోసము ఎక్కువగా రిలీజ్ చేసే టైంలో ఏమవుతుందంటే, ఆ సెల్స్ అనేది మన బాడీలో ఉండే మంచి సెల్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అలా చేయడం వల్లనే వాళ్ళకి ఈ సెల్స్ అనేవి అంటే గామా సెల్స్, బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రీస్‌లోని. సో, ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వలన వాళ్ళ ప్యాంక్రీస్ అనేది పూర్తిగా పాడవుతుందనమాట. ఈ టైప్ 1 డయాబెటిస్ కేస్‌లో జరిగేది అదే అనమాట. బై బర్త్ ఏంటంటే వాళ్ళకి ఆహ్, బై పుట్టుకతోనే కొంచెం ప్యాంక్రీస్‌లో డ్యామేజ్ అనేది ఉంటుంది. అది ఎర్లీ స్టేజెస్‌లో తెలియడం కష్టము. ఏజ్ పెరిగే కొద్దీ తెలుస్తదనమాట. లవ్లీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి లేదు. తనకి బ్లడ్ టెస్ట్‌లయ్యి మేము చాలా సార్లు చేయించామనమాట. చాలా సార్లంటే పాండమిక్ ఫేస్ చేసింది గదా! మరి చేయిస్తాం గదా! సో, అలా చేయించినప్పుడు ఎప్పుడు తనకి ఏమీ రాలేదు గానీ, ఇందులోనే తెలిసింది. అప్పుడు ఈ ట్రీట్మెంట్ కూడా అందిందనమాట. తన లంగ్స్‌కి కూడా ట్రీట్మెంట్ అందింది. ఆహ్, ఈ కిడ్నీకి కూడా అందింది. కానీ వాటి రికవరీ జరిగింది గానీ, ఈ ప్యాంక్రీస్ రికవరీ జరగలేదు. డాక్టర్స్ అయితే చాలా చూసారు లవ్లీని. అమౌంట్ అవ్వడం కాదు గానండి. అక్కడ ఉండే నర్సులు గాని, డాక్టర్స్ గాని చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు. లవ్లీకి ఒక్కొక్కటి అంటే తనకి పెట్టినవన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ వచ్చేవారనమాట. స్టార్టింగ్‌లో ఏంటంటే యూరిన్ బ్యాగ్ తీశారు. కోమా నుండి బయటకొచ్చిన తర్వాత డైపర్స్ ఏసేవారనమాట. ఆ తర్వాత ఏంటంటే కొన్ని డేస్‌కి సెంట్రల్ లైన్ తీశారు. ఆ తర్వాత ఒక చేతికి సెలైన్ తీయడము, ఇంకో చేతికి తీయడం అలా ఒక్కొక్కటి తీశారు. అలా లవ్లీ ఆ ట్రీట్మెంట్ అంతా అంటే తను కొంచెము డయాబెటిస్‌లోనే కొంచెము తను తట్టుకుంటుంది తన బాడీ అన్న స్టేజ్‌కి రావడానికి. అంటే తనకి పీహెచ్ లెవెల్స్ అయ్యి ఎక్కువైపోయినాయి కదా! కడుపది ఉబ్బిపోయి పైకుండేదండి. మనిషంతా ఉబ్బిపోయి ఉండేది. అవన్నీ కంట్రోల్ అవ్వడానికి తనకి ఇంచుమించుగా 20 డేస్ పట్టింది. తర్వాత ఐసీయూ నుంచి మామూలుగా వేరే వార్డ్‌కి షిఫ్ట్ చేశారు. అంటే నార్మల్ వార్డ్‌కి. ఆ తర్వాత అక్కడ ఒక 4 డేస్ అలా ఉన్న తర్వాత మేము ఇంటికొచ్చేసి డైలీ ఎళ్ళేవాళ్ళం. అంటే మరి హాస్పిటల్ ఫీజ్ అది పే చేయాలంటే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ కదా అవి. సో, అందుకని డైలీ మార్నింగ్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ పర్పస్ అక్కడ ఏదైనా ఉంటే చేయించేసి ఇంటికొచ్చేసేవాళ్ళమనమాట. అప్పుడు లవ్లీకి షుగర్ ఎలా ఉండేది అంటే అప్ అండ్ డౌన్స్ బాగా ఉండేవి. చాలా ఎక్కువ. నాకు ఒక డైట్ చార్ట్ అనేది కూడా ఇచ్చారు. దాని ప్రకారం పెట్టినా గానీ తనకి అప్ అండ్ డౌన్స్ వెంటనే చూపిచ్చేస్తాయి. అంటే స్టార్టింగ్ స్టేజెస్‌లో మనకి ఎక్కువ షుగర్స్ చూపిచ్చేస్తాయనమాట. మనమేమో ఇన్సులిన్ అంతిస్తే వాళ్ళకి వెంటనే డౌన్ వాల్యూస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా తనని ఒక స్టేజ్‌కి తీసుకొచ్చి నా చేతి వరకు అప్పగియడానికి నాకు 1 మంత్ 15 డేస్ టైం పట్టింది. నాకు ట్రైనింగ్ అంతా వాళ్ళిచ్చారండి హాస్పిటల్ వాళ్ళే. నేను స్టార్టింగ్‌లో అసలు నేనిప్పుడు షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటాను చూడండి. ఆ డివైస్‌తో చేయడానికే నా ప్రాణం వణికిపోయేదనమాట. అంతలా ఉండేది. వాళ్ళే దగ్గరుండి గైడెన్స్ ఇచ్చారు. ఫ్రీయే. ఏం చార్జ్ చేయలేదు. నాకు నర్స్ ట్రైనింగ్ అంతా వాళ్ళు ఫ్రీగా అక్కడ అంటే ట్రైనింగ్ అంటే ఇయర్స్ కాదు. లవ్లీకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఒక 3 మంత్స్ లాగా నాకైతే చెప్పారనమాట. ప్రతీదీ డీటెయిల్‌గా ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు ఇలా చెప్పేవారు. మొత్తం అక్కడ లవ్లీకి ముగ్గురు పీడియాట్రిషియన్‌లు చూసారనమాట. శ్రీదేవ్ గారు, సుభాషిణి గారు, ఇంకొకరి పేరు సబిత. డాక్టర్ సబిత గారు. ఈ ముగ్గురు డాక్టర్స్ చూసేవారు లవ్లీని. ఆహ్,
తనని ఎన్ఐసీయూ నుంచి ఐసీయూకి, ఐసీయూ నుంచి నార్మల్‌కి ఇలా తీసుకొచ్చి డిశ్చార్జ్ చేసిన కొన్ని డేస్‌కి 1 వీక్‌కి తనకి మరి మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం వలనో, లేదంటే తన బాడీలో వేడి ఎక్కువ పెరగడం వలనో మరి ఏంటో తెలీదు. మార్చి 15థ్ అన్నాను కదా! ఏప్రిల్ మంత్ వచ్చేసరికి లవ్లీకి అంటే ఇంటికొచ్చిన 1 వీక్‌కి తనకి చికెన్ పాక్స్ వచ్చింది. అమ్మవారు అంటారు కదా! సో, చికెన్ పాక్స్ వచ్చేసేసరికి మళ్ళీ ఎళ్ళాం మేము. అంటే తనకి డయాబెటీస్ ఉండడంతో అవి పెద్దగా అయిపోయేవన్నమాట. ఆ మచ్చలు కూడా ఇంకా ఉండిపోయినాయి, తగ్గలేదు. వాళ్ళకి చిన్న గాయమైనా అది తగ్గదనమాట. అయితే మీరిప్పటికీ చూస్తే నమ్మరు. లవ్లీ కమ్. మీకొకటి చూపిస్తాను. డయాబెటీస్ వాళ్ళతో ఎలా ఉంటది అంటే, ఇగో తిన చేతి మీద చూసారు కదా! ఈ గాయము ఇది లవ్లీ చిన్న ఏజ్‌లో అంటే తనకి చిన్నప్పుడు కదా! క్యాన్‌లా పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇప్పటికి అది అలా ఉండిపోయింది. 2 ఇయర్స్ అయినా సరే. ఇంకా అలా ఉండిపోయిందనమాట. సో, మచ్చలు అలా ఉండిపోతాయనమాట. అది తగ్గడానికి చాలా టైం పట్టింది. ఇన్ఫెక్షన్ వచ్చేసి. అప్పుడు షుగర్‌తో ఎలా ఉంటదంటే చిన్న గాయమైనా పెద్దగా అవుతది. ఇప్పుడు లవ్లీకి షుగర్ రావడానికి అంటే షుగర్ అని మాకు తెలియడానికి తన కోమాలోకి వెళ్ళడానికి శ్రీను హాస్పిటల్‌కి అంటే శ్రీనికి క్యాన్సర్ సర్జరీ జరగడానికి 1 మంత్ గ్యాప్ అనమాట ఈళ్ళిద్దరికిని. అయితే శ్రీనికి సర్జరీ జరగడానికి 2 డేస్ ముందర నేను లవ్లీకి ఇయర్ రింగ్స్ కుట్టిస్తే తగ్గిపోయినాయి. మామూలుగా అయిపోయినాయి. అలాంటిది తనకి షుగర్ వచ్చిన తర్వాత ఇదంతా పుండులా అయిపోయి రక్తము వచ్చేస్తుందని డాక్టర్ కట్ చేశారు. కట్ చేసి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా! అలాంటి సిజర్స్‌తో కట్ చేసి సెప్టిక్ అయిందని తీసి దానికి కూడా మెడిసిన్ యూజ్ చేశారు. ఈ టైంలో మళ్ళీ తను థర్డ్ వేవ్ ఫేస్ చేసినందుకు దానికి కూడా మెడిసిన్ యూజ్ చేసేది. ఆ థర్డ్ వేవ్‌కి సంబంధించిన మెడిసిన్స్ అంటే యాంటీబయోటిక్స్ అయ్యి యూజ్ చేస్తే బాడీలో షుగర్స్ బాగా ఎక్కువ ఉండేవి. ఎంత డైట్ పాటించినా గానీ షుగర్స్ పెరిగిపోతూ ఉండేవి. అలా నన్ను ఇంటికి పంపే టైంకి లవ్లీకి ఫస్ట్ 3 యూనిట్స్ ఇచ్చేదాన్ని. మార్నింగ్ 3, ఆఫ్టర్‌నూన్ 3, ఈవినింగ్ 3, నైట్ 3 యూనిట్స్ ఇచ్చేదాన్ని. ఇంటికొచ్చిన కొన్నాళ్ళకి కొంచెం షుగర్స్ అనేవి కంట్రోల్‌లోకొచ్చినియి. ఒక 2 మంత్స్ తర్వాత. అప్పుడు నేనిచ్చేది ఏంటంటే యూనిట్స్ అనేది ఎంతవరకు తీసుకొచ్చానంటే నేను 1 అంటే మార్నింగ్ టిఫిన్‌కి ముందర 1 యూనిట్, ఆఫ్టర్‌నూన్ భోజనానికి ముందర 1 యూనిట్, ఈవినింగ్ భోజనానికి ముందర 1 యూనిట్, నైట్ 1 యూనిట్ ఇలా ఇచ్చేదాన్ని లాంటస్. అయితే ఇస్తే ఏమైందంటే పాప బక్కగా అయిపోయింది. సన్నగా అయిపోయింది. నేనంత ఓవర్‌గా డైట్ చేయించేసాననమాట. స్కెలిటన్ అలా అనకూడదు. అంత సన్నగా అయిపోయింది పాప బక్కగానే. అప్పుడు డాక్టర్స్ తను అండర్ వెయిట్‌లోకెళ్ళిపోయింది పాప. ఇంత అలా చేయించకూడదు నువ్వు. ఎక్కువ లో షుగర్స్ వచ్చేస్తున్నాయి. నువ్వసలు ఏం పెడుతున్నావు అన్నట్టు అన్నారనమాట. అది నాకు ఏంటంటే మనకి తెలియడానికి అంటే డయాబెటిస్ వచ్చిందంటే ఇంకా ఆళ్ళిచ్చిన డైట్ ప్రకారం వెళ్ళిపోయేదాన్ని. ఇంతంటే ఇంతే లెక్క. తను ఏడ్చినా సరే నువ్వు నాకు కావాలి. నీ ప్రాణం నాకు ఇంపార్టెంట్. నువ్వు ఏడ్చినా సరే అన్నట్టు తనకి కొంచెం స్టార్టింగ్‌లో ఒక 1 మంత్ సరిగ్గా ఫుడ్ ఎట్టకపోవడంతో తను ఏంటంటే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే టైంకి తను 20 కేజీస్ ఉంటే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే టైంకి ఆ 1 మంత్‌లో తను 5 కేజీస్ లాస్ అవుతే ఇంటికొచ్చిన 1 మంత్‌లో ఇంకొక 5 కేజీస్ దగ్గర లాస్ అయిపోయిందనమాట. అంటే తను 10 కేజీస్ వెయిట్‌కొచ్చేసింది. ఇంకా అప్పుడు నేను ఈ షుగర్‌ని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అసలు ఏంటి ప్రాపర్‌గా ఎవరిని కలవాలి? ఏం చేయాలి? అని నేను వాళ్ళని అడిగాను టీమ్ హాస్పిటల్ వాళ్ళని. వాళ్ళేంటంటే చెప్పలేదు నాకు. కాకినాడ జీజీహెచ్‌కి వెళ్ళాను. డయాబెటిస్ డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. అందరూ గూడాని అరే! ఇక్కడ లేరమ్మా. పలానా ఆయనుంటారు అని నాకు దుర్గాల భీమాల దుర్గాప్రసాద్ సార్ గురించి చెప్పారు. డాక్టర్ భీమాల దుర్గాప్రసాద్ సార్ డైట్ హాస్పిటల్‌లో ఉంటారనమాట. ఆయన గురించి చెప్పారు. నేను ఈ హాస్పిటల్‌కొచ్చాను. హాస్పిటల్‌కొచ్చినప్పుడు అడిగాను. నిజంగా మా అమ్మాయికి ఎవరు ట్రీట్మెంట్ చేశారండి? మీరు పీడియాట్రిషియన్‌గా చేశారు. కానీ షుగర్‌కి ఎవరు చూసారు ఏంటి అంటే, పలానా ఆయన చూసారు. పలానా ఆయన దగ్గర అంటే అందరూ చెప్పిన నేమ్ ఏదో వీరు కూడా అదే నేమ్ చెప్పారు. ఇంక వెంటనే ఆయన దగ్గరికెళ్ళాను. ఆయన 2 యూనిట్స్ ఇచ్చి నైట్ కూడా 2 యూనిట్స్ ఇచ్చి ఫుడ్ పెట్టమనేవారు. కొంచెం పాప మంచిగా ఉండేది.
అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే పాప అప్పటికి ఇంకా పెద్ద వెయిట్ పెరగలేదు అని చెప్పి కొంచెం ఫుడ్‌లో క్వాంటిటీ అనేది కొంచెం పెంచి 3 నైట్ కూడా 3 ఇమ్మనేవారు. అలాగా డేకి 4 ఇంజెక్షన్స్ అనమాట మేము ఇచ్చేవాళ్ళము. తర్వాత ఏమైందంటే లవ్లీ ఎదిగే కొద్దీ కూడా ఫుడ్ కొంచెం అలవాటనేది ఎక్కువైందనమాట. అంటే అన్నీ తినడానికి ఇష్టపడడం అలా చేయడంతో ఈరోజు తనకిచ్చే ఇన్సులిన్ ఎంతో తెలుసా అండి? మార్నింగ్ టిఫిన్ తినడానికి ముందర 5 యూనిట్స్, ఆఫ్టర్‌నూన్ భోజనం తినడానికి ముందర 5 యూనిట్స్, ఈవినింగ్ డిన్నర్ చేయడానికి ముందర 4 యూనిట్స్, నైట్ ల్యాంటస్ 5 యూనిట్స్ ఇస్తున్నాము. తనకి ఇప్పుడు ప్రెజెంట్ షుగర్స్ అనేది చాలా వరకు ఇప్పుడు మేనేజ్ చేసేస్తున్నాము. కంట్రోల్‌లో ఉంటున్నాయి. మేము కూడా చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది 2 ఇయర్స్ వలన. ఇంకా నాకు తెలియని వాళ్ళని చాలామంది అడగడం ఇలాంటివి చేశాను. అయితే లవ్లీ ట్రీట్మెంట్ అంతా ఇలా వెళ్తూ ఉంది. నిజానికి నేను ఆ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఎలా చేయించాను అనేది ఇప్పుడనమాట. అంటే ఇప్పటి వరకు నేను చెప్పాను కదా! లవ్లీ ట్రీట్మెంట్ ఇలా జరుగుతూ ఉందని. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లవ్లీ ఏ రోజైతే డిశ్చార్జ్ అయిందో, అంటే లవ్లీ మా ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసరికి ఏప్రిల్‌లోనే ఉగాదికి ముందు రోజు అనుకుంటా. ఉగాది ముందు రోజు అనుకుంటా వచ్చింది ఏప్రిల్ 2022లోని. అయితే ఏమైందంటే లవ్లీని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. తనిప్పుడు బావుంది అని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అప్పటి వరకు మా ఆయన కండిషన్ అస్సలు బాలేదు. అసలు తను ఉంటాడా? ఉండడా? అన్న క్లారిటీయే ఇవ్వలేనంత సిచ్యువేషన్‌లో తను ఉన్నవాడిని సడెన్‌గా డాక్టర్ కాల్ చేసి ఆ మేడం మాతో మాట్లాడేవారనమాట. తనిప్పుడు బాగానే ఉన్నాడు. తనని జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎలాగో పండగ కదా! పాపని కూడా అంటే పాపని శ్రీనిధి ఎలాంటి కండిషన్ అంటే ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. తనకి కొంచెం మెమరీ అనేది మళ్ళీ రికవరీ అయిన తర్వాత వాళ్ళ డాడీని అడిగింది. కానీ వాళ్ళ డాడీ అక్కడ ఐసీయూలో ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ డాడీని తన దగ్గరికి తీసుకురాలేను. తిన్ని తన దగ్గరికి తీసుకెళ్ళలేను. ఇద్దరు ఐసీయూలోనే ఉన్నారు. వీడియో కాల్ చేయించినా సరే అప్పటికి లవ్లీకి ఫోన్ గురించి తెలీదు అంతగాని. సో, వీడియో కాల్‌లో వాళ్ళ నాన్న మాట్లాడినా తనకి తెలియట్లేదనమాట. అప్పుడు ఏమైందంటే ఈ విషయాలన్నీ మేడంకి తెలుసు కదా! సో, మీ హస్బెండ్‌ని ఎలాగో జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేస్తున్నాను కదా! ఆ సెలైన్ అది పెట్టడం మీకు కూడా తెలుసు కదా! క్యాన్‌లా ఉంచేసి నేను పంపిస్తాను ఇంటికి. నువ్వు ఇంటి దగ్గర అంటే అప్పటికే మా హస్బెండ్ కాకినాడ జీజీహెచ్‌లో ఉన్నారు కదా! సో, ఏంటంటే తనకు అస్తమానం సెలైన్స్ ఉండడము, డ్రెస్సింగ్ ఉండడం ఇలాంటివి ఉండేవి. ఇక్కడ నేను హాస్పిటల్‌లో లవ్లీ కోసము కొంతవరకు నేను నేర్చుకున్నాను. అంటే నర్స్ కింద నేనెలా వర్క్ చేయాలి అనేది, అంటే లవ్లీకి నేనెలా ట్రీట్మెంట్ చేయాలి అనేది నేర్చుకున్నట్టు అక్కడ అంతకంటే ముందు లవ్లీకి ఇలా జరగడానికంటే ముందు మా హస్బెండ్ కోసము నేను కొంతవరకు నేర్చుకున్నాను హాస్పిటల్‌లోనే. సో, నీకు తెలుసు కదా! మీ హస్బెండ్‌కి ఏ మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, తనకి డ్రెస్సింగ్ ఎలా చేయాలి, తనకి సైడ్ బ్యాగ్ ఉండేదనమాట మోషన్ కలెక్ట్ అవ్వడానికి అన్నట్టుగాని. అది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసు కదా! సో, మీ ఆయన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్ళు హాలిడేస్ కాబట్టి, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కాల్ చెయ్యి అని చెప్పారు మేడం అయితేని. నేను నిజంగా నా కూతుర్ని అందుకే అనుకుంటాను. నా కూతురు నిజంగా నాకు దేవతా అనుగ్రహం. ఎందుకంటే ఆ పిల్ల ఉండడం వల్లనే ఈరోజు మా ఆయన నాతో ఉన్నాడు. తను లేకపోయి ఉండుంటే ఈరోజు మా ఆయనకి ట్రీట్మెంటే చేయించలేకపోదును నేను అనుకుంటా ఉంటాను. అయితే ఎప్పుడైతే తను ఇంట్లోకి అడుగుపెట్టిందో నైట్ ఫోన్ చేసి మేడము మా హస్బెండ్‌ని తీసుకెళ్ళన్నారు. నేను చాలా హ్యాపీ. మా ఆయన్ని గూడా తీసుకొచ్చాను ఇంటికి. తర్వాత మా పాపని కొంచెం ట్రీట్మెంట్ పర్పస్ అక్కడ, ఇక్కడ తిప్పి ఈ రోజుకైతే పాప హెల్తీగా బాగా ఉంది. ఇప్పుడు నేను ఇద్దరి దగ్గర చూపిస్తున్నాను పాపనైతే మాత్రము. ఒకటి పాపకి పీడియాట్రిషియన్ వచ్చేసి కాకినాడ ఇది స్పెన్సర్ ఉంటుంది కదండీ! సర్పవరం జంక్షన్‌లో స్పెన్సర్‌కి వెనకాల సైడు అమృత హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ అని ఉంటది. అమృత హాస్పిటల్ అందులో చూపిస్తున్నాను. డాక్టర్ గారొచ్చి శివకుమార్ గారనమాట. ఆయనే పీడియాట్రిషియన్. ఆయనే పాపకి ఫస్ట్ డయాబెటిస్ ఉంది అని రికగ్నైజేషన్ చేసింది ఆయనే. లవ్లీకి పాండమిక్ ఫేస్ చేసింది అని కూడా ఆయన ద్వారానే మాకు తెలిసింది. అంతకుముందు లవ్లీ పాండమిక్ ఫేస్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గరే నేను చూపించాననమాట. సో, ఆయన్నే నేను లవ్లీకి 10 మంత్స్ ఏజ్ అప్పటి నుంచి ఆయన దగ్గర చూపిస్తున్నాను.
మా ఇంకా డయాబెటీస్‌కి సంబంధించి డైట్ హాస్పిటలు భీమల దుర్గాప్రసాద్ గారు డాక్టర్ గారు. ఆయన దగ్గర చూపిస్తున్నాను. ఇద్దరు డాక్టర్స్ కూడా చాలా పేషెన్సీగా చూస్తారండి. చాలా ఓపికగా సమాధానం చెప్తారు. వాళ్ళ రెస్పాన్స్ కూడా అంతే బావుంటదనమాట. అందుకోసమే నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఏ డాక్టర్ కూడా ఇంతలాగా సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు నాకు. లవ్లీకి చిట్టలి సౌండ్ వస్తుంది నాన్న. జాయిగా ఆడుకోయే. లవ్లీకి ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది వచ్చింది అంటే నేను పీడియాట్రిషియన్ డాక్టర్ గారిది ఉంటది కదా! అక్కడికి కాల్ చేశాననుకోండి. ఇప్పుడు సిస్టర్స్ డాక్టర్ గారికి కన్వే చేస్తే ఆయన పలానా మెడిసిన్ యూజ్ చేయండి అని రెస్పాన్స్ ఇస్తారు. భీమాల దుర్గాప్రసాద్ గారు అంటే ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నైట్ టైమ్స్ అనుకోండి ఆయన నెంబర్ ఇచ్చారు. ఆయనకి మెసేజ్ పెడితే ఆయన ఎప్పుడు చూస్తే అప్పుడు రిప్లై ఇస్తారనమాట. ఆహా! ఇప్పుడు ఈ మెడిసిన్ యూజ్ చేయండి అని. అంటే ఆయన ఓన్లీ డయాబెటిస్‌కే చూస్తారనుకోండి. ఈ మెడిసిన్ యూజ్ చేయండి అని చెప్తారు. సో, అలాంటి రెస్పాన్స్ అనేది ఇస్తారు. నేను ఇలా చేంజ్ చేశాను అనేసి చెప్పినప్పుడు కూడా ఓకే. దానికి ఆల్టర్‌నేట్ అంటే ఓకేనా? దానికి ఆల్టర్‌నేట్‌గా ఏం చేయాలి? అంటే ఇలాంటి సిట్యుయేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా వారు ఇప్పటికి సజెషన్స్ ఇస్తున్నారు. అందుకే వారి దగ్గరే చూపిస్తాననమాట నేను. ఇంకా టీమ్ హాస్పిటల్‌కైతే నేను తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక ఇంకా ఒక 2 మంత్స్ అక్కడ చూపించానండి. కిడ్నీ అది లంగ్స్ రికవరీ అయిన తర్వాత ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు. అంటే చిన్నప్పటి నుంచి ఈయన దగ్గర చూపిస్తున్నాను కదా! ఈయనకి పాప తెలుసు కాబట్టి, ఈయన 24 అవర్స్ అందుబాటులో ఉంటారని. అంటే అక్కడ టీమ్ హాస్పిటల్‌లో ఏంటంటే షిఫ్ట్ వైస్ ఉంటారండి పీడియాట్రిషియన్ అనేది. ఇప్పుడు ఈరోజు ఒక డాక్టర్ ఉన్నారంటే, అదే డాక్టర్ మళ్ళీ రావాలి అంటే వాళ్ళ షిఫ్ట్ వైస్ రావాల్సొస్తుంది. సో, ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు గదా! షిఫ్ట్‌లు మారుతూ ఉండడం వలన డాక్టర్స్ కూడా మారుతూ ఉన్నారు అని చెప్పి నేనింక అక్కడ ఆగిపోయాననమాట. ఇది లవ్లీ ట్రీట్మెంట్ గురించి. ఇంకొకటేంటంటే మేము అంటే పాపకిలా షుగర్ అని తెలిసిన తర్వాత మా ఆయన కొంచెం రికవరీ అయ్యాక మేము అద్దెంటికెళ్ళిపోయామనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వలన. అంటే నేను ఇంట్లో చాలా సిట్యుయేషన్స్ చూసాను. సో, అది అడ్జస్ట్ అవ్వలేక మేము వేరేగా ఎళ్ళిపోయామనమాట. వేరేగా ఎళ్ళినప్పుడు ఏమైందంటే ఒకరోజు సడెన్‌గా లవ్లీకి మేము ఫుడ్ అది పెట్టేసాము. ఎప్పుడూ ఒక డైట్‌లో వెళ్తూ ఉంటాం గదా! సడెన్‌గా ఎందుకో తను కళ్ళు తిరిగి వెనక్కి పడిపోయిందనమాట. ఏంటి ఇలా పడిపోయింది? అంతా డైట్ ప్రకారమే గదా వెళ్తున్నాము అనుకున్నాను నేను. టెస్ట్ చేయలేదు. అప్పుడు టెస్ట్ చేస్తే తన షుగర్ 34. 34 అంటే నాకేం జేయాలో అర్థం గాలేదు. డాక్టర్ గారికి మెసేజ్ పెట్టాను. అప్పుడు నైట్ అనమాట. నైట్ 12:30 అయింది. ఏంటి ఇలా అయ్యింది అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టి డాక్టర్ గారికి ఏం చేయాలి అని అడిగాను. ఆయన చూసేసరికి టైం 2 అలా అయ్యింది. అయితే మేము ఈ లోపల ఏం చేశామంటే ఐస్ క్రీమ్ అది పెట్టామనమాట. ఆయన 2:00కి చూసారు. చూసి రిప్లై ఇచ్చారు పలానా టాబ్లెట్ తీసుకురండి అని. మేము ఆ టాబ్లెట్‌కని వెళ్ళాము. కానీ మాకు బయట దొరకలేదనమాట. దొరకకపోతే ఇంకా అది డయాబెటిస్‌కి సంబంధించిన మెడిసిన్ అనమాట. సో, అప్పుడు మాకు ఇక్కడ ఒకటే ఉంటది ఆరోగ్య మెడికల్స్ అని సర్పవరం జంక్షన్‌లోని. అక్కడికి వెళ్తే ఆ మెడిసిన్ దొరకలేదు. వేరే చోటకి వెళ్తే ఉంటది అనేసి అన్నారు. అయితే ఈ లోపల సరే మీరు స్వీట్ కంటెంట్ ఎట్టారన్నారు కదా! ఆ టాబ్లెట్ ఇవ్వకండిలే లేకపోతేని. ఆ స్వీట్ కంటెంట్ ద్వారా ఎంత పెరిగిందో చూడండి అన్నారు. మేము చూసాము. మార్నింగ్ వచ్చిన తర్వాత అసలు ఏంటి అని అడిగితే అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే 34 వచ్చింది అంటే లవ్లీ ఆ రోజు ప్రోటీన్ ఫుడ్డే తింది. అంటే ఏమైందంటే తను ప్రోటీన్ ఫుడ్ తినొచ్చు. అంటే డయాబెటిస్ వాళ్ళు ఎవరైనా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ అవ్వదు. అయితే నేనేం చేశానంటే ప్రోటీన్ ఫుడ్ పెట్టొచ్చన్నారు కదా! అని చెప్పి ఆ రోజు నేను లవ్లీ కోసము చికెన్ బ్రెస్ట్ ఉంటది కదా! దాన్ని తనకి కర్రీలా కుక్ చేసి ఇచ్చాను. తను కర్రీ తినదే. తన పొట్ట చిన్నదే కదా! తన కర్రీలో ఉన్న చికెన్ పీసెస్ తిని ఇంకా మానేసింది. నేను పొట్ట ఫుల్‌గా పెట్టాను అనుకున్నాను. అది ప్రోటీన్ ఫుడ్డే కదా! మంచిదే కదా! ఏం ప్రాబ్లమ్ అవ్వదు అని. అయితే ఏమైందంటే పొట్ట ఫుల్‌గా పెట్టాను. తర్వాత తనకి ఎప్పుడులాగా బటర్ మిల్క్ ఇచ్చాను. లాంటస్ ఇచ్చి పడుకోబెట్టేసాను. ప్రోటీన్ ఫుడ్ పెడితే తనకి షుగర్ అనేది తొందరగా డ్రాప్ అవుతుంది అన్న విషయం నాకు తెలీదు. డాక్టర్స్ మనకి చెప్తారు. ఇంత ప్రోటీన్ పెట్టండి, ఇంత పెట్టండి అని. మనకి లెక్కలు తెలియవు కదా! పిల్లలకి పెట్టేటప్పుడు ఏం చేస్తాము? ఏ ఫుడ్ పెడితే వాళ్ళ కడుపు నిండుతుంది అని చూసుకుంటాం. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో ఇది పెడితే షుగర్ పెరుగుతుంది. ఇది పెడితే కొంచెం షుగర్ తగ్గుతుంది అని చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైందంటే నేను కడుపు నిండా తింది మంచి ఫుడ్డే కదా తింది అనుకున్నాను. ఆ రోజు నాకు తెలిసిందనమాట.
ప్రోటీన్ ఫుడ్ అనేది పెట్టినా మనము ఏదో ఒక ఫుడ్ అనేది ఇవ్వాలి. ప్రోటీన్ ఫుడ్డే పూర్తిగా పెడితే షుగర్ అనేది డౌన్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ నేను తర్వాత నా ఎక్స్‌పీరియన్స్‌లో విజిట్ చేసిన ప్రతిసారి నాకున్న డౌట్స్ ఆయనకి చెప్పడంతో ఆయన అంతే ఓపికగా నాకు రిప్లై ఇవ్వడంతో తెలుసుకున్నాను. అలాంటి విషయాలు తెలియక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. దానికోసమే నేను బేసిక్‌గా ఈ ఛానల్ అనేది పెట్టిందనమాట. అంటే నాలా ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తది. ఒకవేళ ఎవరైనా ఇంతకు ముందు నుండి దాని వలన అంటే టైప్ 1 డయాబెటిస్ వలన సఫర్ అవుతూ ఉంటే నాకు సజెషన్స్ ఇస్తారని చెప్పి నేను ఈ ఛానల్‌ని అయితే పెట్టాను. సో, నా మోటివ్ అయితే అదే అనమాట. ఇంకా లవ్లీనైతే నేను అందరిలాగా ఆర్డినరీగా అంటే ఇది టైప్ 1 డయాబెటిస్ ఉంది. నా కూతుర్ని దాచేయాలి అని నేను అనుకోవట్లేదు. నేను ఎంత స్ట్రాంగ్‌గా ఈ సిట్యుయేషన్స్‌ని దాటుకొనొచ్చానో నా కూతురు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకొని ప్రతిరోజు తను ఒక బ్యాటిల్‌లా చేసుకొనొస్తుంది. సో, అందుకే తనని అందరికీ ఇన్స్పిరేషన్ లాగా చూపియాలి అని అనుకుంటున్నాననమాట. సో, ఇది తన ట్రీట్మెంట్ గురించి. తన ట్రీట్మెంట్ గురించి మనము మళ్ళీ ఇంకొక దాంట్లో సెపరేట్‌గా అయితే మాట్లాడుకోవచ్చు. లవ్లీ పాండమిక్ టైమ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసింది అనేది నేను ఇంకోసారి ఎప్పుడైనా చెప్తానండి. తను డయాబెటిక్ అని తెలిసిన తర్వాత ఆ 3 మంత్స్‌లో ఏం జరిగింది అనేది అంటే తన ట్రీట్మెంట్ పర్పస్ ఏం జరిగింది అనేది మీకు చెప్పాననమాట. ఇందులో డాక్టర్స్ ఏం మెడిసిన్స్ యూజ్ చేశారు అనేది నాకు తెలీదు కదా! సో, అదైతే నేను చెప్పలేదు గానీ లవ్లీ ఈరోజు ఇలా ఉంది అంటే అదంతా ఆ ట్రీట్మెంట్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా చేశారు అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఈ జర్నీలో ఇప్పుడు మీరు నాతో ఉన్నారు. కానీ ఆ టైంలో నాకు అయిన వాళ్ళే దూరమైపోయారు. ఆ టైంలో నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా దగ్గరకొచ్చి సాయం చేసిన రోజులవి. వాటిలో ఎవరు సాయం చేశారు, ఎవరు చేయలేదు అనేది నేనెప్పుడైనా చెప్తాను. అంటే ఏంటంటే, మనకేదైనా కష్టమంటూ వస్తేనే మనతో నిజంగా ఉండేవాళ్ళెవరు, మనల్ని వదిలేసి ఎళ్ళిపోయేవారెవ్వరు అనేది తెలుస్తుందనమాట. అది ముందుగా తెలుసుకుంటే మనం ముందే బాగుపడొచ్చు. మనకలాంటియి ఎప్పుడు ముందుగా తెలీవండి. అంతా పీకల మీదకొచ్చిన తర్వాతే తెలుస్తుందనమాట. నేను ఈ జర్నీలో కోల్పోయిందేంటి అంటే హ్యాపీనెస్. ఎందుకంటే చాలామంది టైప్ 1 డయాబెటిస్ అంటే ఏముందిలే షుగర్ పేషెంట్స్ కొంతవరకు తినకూడదు, ఇంజెక్షన్‌లుంటాయి అని అనుకుంటారు. కానీ వాళ్ళ వెనకాల పడే బాధ ఏంటి అనేది తెలియని వాళ్ళు మాట్లాడతారు. అది కామన్ ప్రాబ్లము, నార్మల్ ప్రాబ్లము అని. నేనేంటి అంటే అది అందరికీ కూడా వాళ్ళ బాధ తెలియాలి. వాళ్ళు ఎంతలా వాటిని ఎదుర్కొని ముందుకెళ్తున్నారు అనేది తెలియాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనము నవ్వుతున్నాము అంటే మన వెనకాల అంతా మంచే జరుగుతుందని కాదండి. నేను నవ్వుతున్నాను అంటే నా వెనకాల అంతే పెయిన్ ఉంది. అది చెప్తే ఎలా ఉంటుందంటే, అరే! ఇంత దారుణంగా చూస్తారా ఒక ఆడపిల్లని? కష్టంలో ఉన్నప్పుడు ఇంత దారుణంగా తన్ని ఇలా ఒంటరిని చేసేస్తారా అనిపిస్తది. ఈ జర్నీలో నాకు ఎంతోమంది వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మనీ ఇచ్చారు. వాళ్ళ ద్వారానే ఈరోజు వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. పాప ట్రీట్మెంట్ ఇంత బాగా జరిగిందంటే ఆ టైంలో నాకు ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక క్యాస్ట్ కాదు, అందరూ కలిపి వచ్చారండి. చెప్తే నమ్మరు. అందుకే నేను గూడా అన్ని మతాల్ని గౌరవిస్తాను. అన్ని కులాల వారిని ఒకేలా చూస్తాను. ఎందుకంటే నాకు అంత మంచి చేశారనమాట వాళ్ళు. వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు వీళ్ళిద్దరూ నాతో ఉన్నారండి. నేను అందుకే అంతలాగా ఒకరి జోలికి వెళ్ళడానికి ఇష్టపడను. ఒకరిని ఒక మాట అనడానికి ఇష్టపడను. ఎందుకంటే నాకు వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో నేను పలానా అమ్మాయికి పలానా టైంలో సాయం చేశాను అన్నది మాత్రమే ఉంటుంది. కానీ నా లైఫ్‌లో వాళ్ళేంటి అంటే, వాళ్ళు ఉండడం వల్లనే, వాళ్ళ సాయం వల్లనే ఈరోజు వీళ్ళిద్దరూ నాతో ఉన్నారు. నాకు తిరిగి మళ్ళీ ఒక లైఫ్‌ని క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరూని. వాళ్ళ పేర్లు ఎంత అని చెప్పలేను. అందరూ సాయం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసి నాకు ఇప్పటికి సాయం చేసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉన్నారు. మీరెవ్వరైనా ఈ వీడియోస్ చూస్తే గనక మీ అందరికీ కూడా పేరు పేరున చాలా 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 థాంక్స్ అండి. అసలు మీరు చేసిన సాయం ఏంటంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టారు. మీరు రూ. 10 చేశారా? రూ. 100 చేశారా? రూ. 1000 చేశారా? అన్నది కాదు. మీరు చేసిన ప్రతి రూపాయి కూడా ఈరోజు మీ ఎదుట 2 ప్రాణాలు నిలబెట్టిందనమాట. సో, ఎవ్వరైనా
ఎవరైనా ఒకరికి సాయం చేసే ముందు ఒక్కటే ఆలోచించండి. మీరు ఎవరికైనా సాయం చేసేది రూపాయి అయినా, రూ. 100 మీకు తోచినంత చేయండి. దానివలన వెనకాల ఒక కుటుంబం అనేది నిలబడుతుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు నాతో ఉన్నారు. వీళ్ళు ఒక 10 సంవత్సరాలు ఉంటారా? 20 సంవత్సరాలు ఉంటారా? లేదా 100 సంవత్సరాలు ఉంటారా? అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకి దేవుడు రాసిన జీవితాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్షణం వీళ్ళు నాతో ఉన్నారు అంటే అక్కడ దేవుడు డైరెక్ట్‌గా వచ్చి నాకు హెల్ప్ చేయలేదండి. మీ రూపంలో నాకొచ్చి హెల్ప్ చేశారు మీరంతా కూడాని. మీరంతా నాకు చేసిన హెల్ప్ ఈరోజు మీ ఎదుట నిలబడ్డ ఈ ఇద్దరూననమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నా యూట్యూబ్ జర్నీలో కూడా నాకెంతో సపోర్ట్‌గా నిలుస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఇప్పుడు నాకు చేసి ఈ సబ్స్క్రైబ్ గానీ, కమెంట్ గానీ, లైక్ గానీ నాకిచ్చే ఆనందం వేరు. అలాగే ఫ్యూచర్‌లో మమ్మల్ని అంటే నేను వీడియోస్ చేస్తున్నానని కాదు. ఇప్పుడు నాకు ఇన్‌కమ్ ఏమీ లేదు. కానీ రేపు పొద్దున్న నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అంటే అది మీ దయ వల్లనే అవుతుందనమాట. సో, మీరు కూడా నాకెంతో సాయం చేస్తున్నట్టు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నెక్స్ట్ నేను చేసే వీడియోలో ఖచ్చితంగా నేను ఆ రోజు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశాను అనేది ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే ప్రతి అమ్మాయి లైఫ్‌లోని ఇలాంటి ఏదో ఒక టైంలో జరుగుతూనే ఉంటాయి. బ్యాడ్ సిట్యుయేషన్స్ అనేది. నేను ఆ టైంలో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశాను అనేది మీకు చెప్దామని. ఇందులో నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు అంటే మా నాన్న, మా తమ్ముడు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరిని నిలబెట్టుకోగలిగాను. అంటే ఎవరి దగ్గర ఎంత డబ్బున్నా మన వెనకాల ఎవరో ఒకళ్ళు నిలబడాలి అంటారు కదా! ఎవరికైనా సరే ఒక అమ్మాయికైనా, ఒక అబ్బాయి వెనకాలైనా ఎవరో ఒకళ్ళు నిలబడాలి కదా! సో, నా వెనకాల ఎవరు నిలబడ్డారంటే ఆ రోజు మా తమ్ముడు, మా నాన్న నా గ్రేటెస్ట్ సపోర్టర్స్. మా తమ్ముడు నా వెనకాల రాగలిగాడు అంటే వెనకాల నా మరదలు వాడిని పంపించింది కాబట్టి, ఆ వచ్చిన పిల్ల అంతే మంచిది కాబట్టి ఆ రోజు మా తమ్ముడు నాతో ఈ జర్నీ చేయగలిగాడు. మా నాన్న అరే! నాకు నచ్చని పని చేసింది కదా నా కూతురు. నేను వద్దన్నా పెళ్లి చేసుకుంది కదా అని వదిలేయలేదు ఆ రోజు. నా కూతురు గురించి నేను ఏమైనా చేస్తాను, ఎంతైనా తిరుగుతానని. ఆళ్ళిద్దరూ ఎలా తిరిగారంటే నార్మల్‌గా కాదండి. నిద్ర ఉండేది కాదు. టైం ఉండేది కాదు. అసలెక్కడ పడుకునే వాళ్ళమని ఉండేదే కాదనమాట. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటా ఉండేవాళ్ళము. అంటే పాపకి ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటలు కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ మంచిగా ఏంటి బయట కూర్చోవడానికి వెయిటింగ్ హాల్స్ ఇవి ఉన్నాయి. కానీ మా ఆయనకి జరిగింది జీజీహెచ్ ట్రీట్మెంట్. అక్కడ గూడా మా పాపకి షుగర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాక ఈ పాపని ఇంజెక్షన్‌ని పట్టుకొని నేను హాస్పిటల్‌కెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మా ఆయన కోసము. ఆయనతో పాటు అక్కడ ఉన్న రోజులు. పాపని తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకొచ్చిన రోజులున్నాయి. అలాంటి టైంలో ఎక్కడ కూర్చుంటున్నాను, ఎక్కడ ఉంటున్నాము అనేది నేను పట్టించుకోలేదంటే నాకు అవసరము. కానీ నా తమ్ముడు, మా నాన్న కూడా అదే రకంగా తిరిగారు. ఒక రేంజ్‌లో తిరిగారు. ఫస్ట్ నుండి చివరి వరకు నాతో ఉన్నారనమాట వాళ్ళు. మధ్యలో వదిలి వెళ్ళిపోలేదు. వాళ్ళకిలాగా, వీళ్ళకిలాగా అని. మా నాన్న మాత్రము జీవితంలో ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను. తమ్ముడు నాతోనే ట్రావెల్ చేస్తా ఉంటాడు కాబట్టి ఏదో ఒక టైంలో ఆడికి నేను సాయం చేయొచ్చు. ఏమో దేవుడి దయ ఉంటే ఆడికి నేను చేయొచ్చు. లేదంటే ఎప్పుడులాగే ఆడు నాకు చేయొచ్చు. కానీ మా నాన్నది మాత్రం నేను తీర్చుకోలేనిదనమాట. ఈ వీడియో చేసేటప్పుడు కూడా మా ఆయన ఇక్కడే ఉన్నాడనమాట. తన్ని ఇక్కడికొచ్చి కూర్చొని చెప్పొచ్చు కదా! అంటే నాకేం మాట్లాడడం తెలీదు, రాదని అంటున్నాడు. అసలు వీడియో తీసేది కూడా తనేననమాట. సో, తన ముందు నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే మా నాన్న గురించి, మా తమ్ముడికి నుంచి ఇంతలా చెప్పాను అంటే, ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అనమాట అది. ఇంకా ఏంటంటే ఇందులోని మా తమ్ముడు, మా నాన్న తర్వాత తిరిగింది ఎవరైనా ఉన్నారంటే, అంటే ప్రతిరోజు హాస్పిటల్‌కి తిరిగింది ఎవరైనా ఉన్నారంటే మా మావయ్య, మా మరదలనమాట. మా మావయ్య ఆయన ఏజ్‌లో ఆయన చేయాల్సిన కష్టం అంతా చేశాడాయన. కొన్ని కొన్ని విషయాల్లోని మాకు క్లాషెస్ వచ్చినియి. అదైతే నేను ఒప్పుకుంటాను. ఒకే లైన్‌లో మేమిద్దరము అంటే మా మావయ్య గాని, నేను గాని ఒకే లైన్‌లో ట్రావెల్ చేయలేము. ఎందుకంటే ఆయన మైండ్ ఆఫ్ సెట్ వేరు. నా మైండ్ ఆఫ్ సెట్ వేరు. నేను ఏం పోయినా పర్వాలేదు. వీళ్ళిద్దరిని బతికించుకుందాం అన్న వేలో నేను వెళ్ళాను. మా మావయ్య
కాదు. అంటే అలా కాకుండా ఫ్యూచర్‌లో అంతా పోగొట్టుకొని మేమేమవ్వాలి అంటే ఆయన ఉద్దేశం ఉంటుంది కదా! ఎవరిది ఆళ్ళదుంటది. సో, కానీ ఆయన తిరిగారు. అంటే ఆయనకేమీ తెలీదు. ఆయన చదువుకోలేదు. మనం ఎళ్లి పలానా మెడిసిన్ తీసుకురమ్మన్నా అది ఏ మెడిసిన్ అనేది కూడా ఆయనకి తెలీదు. దేనికి వాడుతున్నారనేది గానీ, దాని మీద ఏం రాసుందని కూడా ఆయనకి తెలీదు. ఆళ్ళేదిస్తే అది తెచ్చేస్తారు. దాని మీద ఎక్స్‌పైరీ డేట్ ఉందా, ఏముందన్నది కూడా తెలీదు. అయినా సరే ఆయన మా ఆయన దగ్గరుండి ఆయన చేసే చాకిరీ ఆయన ఎంత వరకు చేయగలరో అంతవరకు చేశారు. దానికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటారు, బాత్రూమ్‌కి తీసుకెళ్ళడము, క్లీన్ చేయించడము ఇయన్నీ ఆయన చేశారు. ఆయన ఓపికకి తగ్గట్టుగా ఆయన ఎంత చేయగలరో, ఎంతకాలం చేయగలరో అంతకాలం చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆహ్, నేను ఒకటే సింపుల్‌గా చెప్తానండి. ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి మంచిది. లేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము అంటే అయితే 2 సైడ్‌లు పూర్తిగా ఒప్పుకుంటే చెయ్యాలి. లేదు ఒకవేళ 2 సైడ్‌లు పూర్తిగా ఒప్పుకుంటేనే ముందుకు ట్రావెల్ చేయగలగాలి. లేదంటే మనం విడిగా బయటికి పోవాలి. అంతేగాని ఒక సైడు సపోర్ట్ ఉంది. ఒక సైడ్ సపోర్ట్ లేకుండా మనము వాళ్ళ మీద ఎంతో కొంత మనం అడిగామనుకోండి అభిమానం కొద్దీ, అంటే మన వాళ్ళే కదా అని అభిమానం కొద్దీ ఎవరిని అడిగినా గానీ తర్వాత మనమే ఫేస్ చేయాల్సొస్తది. ఇక్కడ నా విషయంలో కూడా అంతే. పడ్డానులెండి. పడ్డాయి. కాకపోతే ఆ టైంలో మాత్రం నాకు సపోర్ట్‌గా వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. మా తమ్ముడు, మా నాన్న కష్టపడ్డారు. మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో కష్టపడ్డారు. మా మరదలు కూడా 2 నెలలు ఉద్యోగం మానేసి తన టైం అంతా నాకే పెట్టి నైట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేది పాపము. తను చేసే హెల్ప్ తను చేసింది. అమ్మ వంటలు చేసి మాకు ఇవ్వడము, సర్దడము ఈటిలతో అయిపోయేది. మౌని వాళ్ళ అంటే మా మరదలు వాళ్ళ అమ్మగారు కూడా మాకు క్యారేజీలు తేవడం అదంతా బిజీ. ఇంకా మా మావయ్య, మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళొచ్చారు. వాళ్ళు చేసేంత వరకు చేశారు. నేను అందుకే ఎవరిని తప్పు పట్టనండి. ఎవరు ఎంతవరకు చేస్తారో అంతవరకు చేశారనమాట. ప్రెజెంట్ పాపకైతే పీడియాట్రిషియన్ దగ్గర మా ఓన్ మనీతో మేమే చూపించుకుంటున్నామండి. అయితే డయాబెటిక్స్‌కి సంబంధించిన మెడిసిన్స్ గానీ, అక్కడ ఏదైతే పాపకి యూజ్ చేసే ఇన్సులిన్ ఉందో అదంతా కూడా మాకు కాకినాడలోని శ్రీ యోసేన బ్లడ్ బ్యాంక్ అని ఉందండి. సతీష్ గారు లీడ్ చేస్తున్నారు. ఆయన ఫ్రెండ్ షణ్ముఖ్ సార్ అనమాట. సతీష్ గారు పాప కోసము ఇలాగా షణ్ముఖ్ గారికి చెప్పారు. షణ్ముఖ్ గారి ద్వారా ప్రతి మంత్ మాకు ఫార్మసీ ఉందనమాట. వారు ఒక ఫార్మసీ కాకినాడ ఫార్మసీ అని ఉంది. మెయిన్ రోడ్‌లోని దేవాలయం వీధి దగ్గర. ఆ కాకినాడ ఫార్మసీకి వీరు ప్రతి మంత్ మనీ పే చేసేస్తారనమాట. మాకు ఏ మెడిసిన్ రాసిస్తారు అనేది మేము వారికి వాట్సాప్‌లో ఫోటో పెడితే ఆ మెడిసిన్ అంతా కూడా వారు తీసేసి ఆ మెడిసిన్‌ని మాకు పలానా టైంకి వచ్చి తీసుకోమంటారు. మేము అలా ప్రతి మంత్ మెడిసిన్ తీసుకుంటున్నాము. ఆ మెడిసిన్ కాస్ట్ 5,000 నుంచి 6,000 5,000 నుంచి 6,000 మధ్యలో ఉంటుంది. ఒక్కొక్క మంత్ ఒక్కోలాగా ఉంటుందనమాట. అలా అయితే ప్రెజెంట్ పాప డయాబెటిస్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఇక్కడ డైట్ హాస్పిటల్‌లో అంటే డాక్టర్ ఫీజెస్ గానీ, లేదంటే మాకక్కడ జరిగే టెస్ట్‌లు గానీ, స్కానింగ్‌లు గానీ ఇవన్నీ కూడా మన మనీ మనే పెట్టుకోవాలనమాట. ఇవి ఎవరు డోనర్స్ లేరు. శ్రీను ట్రీట్మెంట్ పర్పస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా! తనకి ఆహ్, స్కీమ్స్ ద్వారా జరుగుతుంది అని. సో, తనకైతే నేనేం పే చేయను. బయట తనకేదైనా జనరల్ చెకప్స్ అయ్యి ఉంటే తప్ప తనకేం పే చేయను గానీ, పాప విషయంలో అయితే ఈ ఎక్స్‌ట్రా అన్నీ అవుతూ ఉంటాయనమాట. ఆహ్, ఎక్స్‌ట్రాగాని. సో, ఇవన్నీ లీడ్ చేసుకుంటూ ప్రెజెంట్ అయితే మేమిలా ముందుకెళ్తూ ఉన్నామనమాట. ఇప్పటి వరకు నేను బానే ఉన్నాను అనుకున్నాను. ఇప్పుడు కూడా మనది కూడా వెళ్తుందనమాట. అంటే ఇంత ప్రెషర్‌ని తట్టుకొని మనము ముందుకు వెళ్తున్నాము అంటే వెనకాల అంతే డిప్రెషన్ ఉంటుంది. అంతే స్ట్రగుల్స్ ఉంటాయి గదా! సో, నేను అలాంటి సిట్యుయేషన్‌లో ఉండడం వలన కొంచెం హెల్త్ అనేది బాగా ర్యాండమ్‌గా ప్రతిసారి కూడాని సిక్ అవ్వడము, ఏదో మేబీ బాడీలో ఏదో జరుగుతూ ఉంది.
అదేంటి అనేది పూర్తిగా ఐడెంటిఫై చేయడానికి కొంచెం టైం పడతది. ప్రెజెంట్ ప్రాసెసింగ్‌లోనే ఉన్నాను. చాలా సార్లు నేను చెప్పాను. సిక్ అవుతున్నాను, సిక్ అవుతున్నాను, సిక్ అవుతున్నానని. అది సిక్ అవ్వడం అంటే బక్కగా అయిపోవడం అయితే కాదండి. ఎందుకో తెలీదు. అంటే సన్నగా ఉన్న వాళ్ళే సిక్ అయ్యారని అనుకోవడం కరెక్ట్ కాదు కదా! సో, నాకు బాడీ ఎందుకు ఇలా పెరుగుతుందో అనేది తెలీదు. అండ్ అలానే నాకు స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ డిప్రెషన్ కానీ, లేదంటే మైగ్రేన్ గాని ఇవన్నీ బయటికి కనిపియవండి. ఇవన్నీ ఎందుకొస్తాయి అంటే అలా అలా స్ట్రగుల్స్‌ని ఫేస్ చేసి సో, అలా ఆ ట్రీట్మెంట్‌కి గాని వీటన్నింటికి చాలా చాలా ఖర్చవుతూ ఉంటది. అవన్నిట్లికి నేనిప్పుడు జాబ్ చేసే సిట్యుయేషన్‌లో కూడా లేను. సో, అందుకే ఒకానొక టైంలో నాకు చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో, ఇప్పుడు యూట్యూబ్ కూడా అంతే అంటే అందులో ఉన్న మీరందరూ కూడా అంతే హెల్ప్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ముందుకు పుష్ చేస్తారనైతే కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలోని షేర్ చేస్తానండి. అంటే నేను ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశాను అనేది. అంటే ఇప్పుడు లవ్లీకి ఆ రోజు ఏం జరిగింది? ఆ 3 మంత్స్‌లో ఏం జరిగిందనేది చెప్పాను. శ్రీనికి సంబంధించిన క్యాన్సర్ స్టోరీ చెప్పలేదింకా. అదొకటి ఉంది. అది కూడా షేర్ చేసుకుంటాను. అదయిపోయిన తర్వాత నేను ఆ రోజు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ చెప్తాను మీకు. ఆహ్, అవన్నీ కూడా మీరు తర్వాత వీడియోస్‌లో చూద్దురు గానీ, ఈ వీడియోకైతే ఇంతేనండి. ఇకుంటాను. బాయ్ బాయ్.